ముందుగా మీకు ప్యానెల్ సభ్యులకి అందరికి గుడ్ ఈవినింగ్ అండి. సార్ నమస్తే. సో ఇక్కడ మీరు గత 5 సంవత్సరాల్లో 2019 నుంచి 2024 వరకు వైసీపీ వారిని తీసుకుంటే ఎవరు నోరెత్తకుండా సామాన్య ప్రజానికం కావచ్చు, లేదు అని అంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, ఎవరు కూడా నోరెత్తకుండా ఉండేదానికి ఈ సోషల్ సైకోలు అని చెప్పి కొంతమందిని పెట్టుకున్నారనమాట. వీరితో పాటుగా అనుబంధంగా ఒక 30 నుంచి 40 యూట్యూబ్ ఛానల్స్ అని కొంతమందిని పెట్టుకోవడం, లైక్ హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ అని అన్నట్లుగా బోరుగడ్డ అనిల్ ని, లేదు అని అంటే శ్రీరెడ్డిని, ఇంకా కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకోవడం, ఎవరైనా ఏదన్నా మాట్లాడితే వారి మీద అడ్డగోలుగా ఎట్లా పడితే అట్లాగా ఆ ఒక కుట్రపూరితంగా, లేదు అని అంటే ఒక దుష్ప్రచారం తోటి కావచ్చు, లేదు అని అంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అవతల వాళ్ళ మనోభావాలని దెబ్బతీసేటట్లుగా చేయటం. వీరి లైవ్ లో ఆఫ్ చేస్తుంటే మీరు కొడుతూ ఉంటారేంటి? ఏంటండి మీరు గారు కంటిన్యూ అండి శరత్ గారు. వీరి పిచ్చి ఏ స్టేజ్ కి వెళ్ళిపోయింది అని అంటే ఇక సొంత చెల్లెలు సొంత తల్లి అని అనేది కూడా లేదండి. ఆ స్టేజ్ కి వెళ్ళిపోయి షర్మిలారెడ్డి గారిని కూడా ఫైనల్ గా నువ్వు రాజశేఖర్ రెడ్డికే పుట్టావా అని చెప్పి ఈ వర్ర రవీందర్ రెడ్డి ద్వారా కొన్ని పోస్టులు పెట్టించడము, ఆయనకి ఎక్కడి నుంచి డైరెక్షన్స్ వచ్చినాయి అని అంటే రాఘవ రెడ్డి, అవినాష్ రెడ్డి పిఏ ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి రావటము. వీరందరికీ నాయకత్వం వహించిన మనిషి ఎవరు అని అంటే సజ్జల భార్గవ రెడ్డి. అప్పట్లో వీరు మొత్తం ఈ మీరు చెప్పినట్లుగా ఇందాక పివిఆర్ కాంప్లెక్స్ లో 3rd ఫ్లోర్ ఉండవల్లిలో అక్కడ ఉండి మొత్తం కథంతా నడిపించడం జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్స్ తోటి. దీంతో పాటుగా ఏదన్నా కోర్టులో 1-2 కేసులు ఏదన్నా వారికి వ్యతిరేకంగా తీర్పులు గాని ఇంకోటి గాని వచ్చిన జడ్జిలను కూడా దూషించడం, ఈ విధంగా పేటరేగిపోయారు అనమాట కంప్లీట్ గా. వారు ఏ స్టేజ్కి వెళ్ళారు అంటే ఈ మధ్య కాలంలో కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఒక నెల రోజులు సైలెంట్ గా ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ హోమ్ మినిస్టర్ గారైన అనిత గారిని ఉద్దేశించి మెసేజ్లు పెట్టడము, వారికి సంబంధించి కొన్ని ఫొటోస్ అసభ్యంగా పెట్టడం, వారి కూతురుకు సంబంధించి కొన్ని చేయటము, దాంతో పాటుగా పవన్ కళ్యాణ్ గారి కుమార్తెల గురించి, వారి భార్య గురించి, ఇంకా మా పార్టీకి సంబంధించిన విషయాలు అయితే మీకు ఆల్రెడీ తెలుసు. అవును సార్, అదే కామెంట్స్ కూడా రాస్తున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం, చాలా జాలి కరుణ కలిగినటువంటి ప్రభుత్వం ఇది అని చెప్తున్నారు నేరస్తుల పైన. సార్ ఇక్కడ జాలి కరుణ అనే దాన్ని పక్కన పెడితే మనం అడ్డగోలుగా అరెస్టులు చేయటం కావచ్చు, లేదు అని అంటే చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకొని మనకేమి ముందు అరెస్ట్ చేసేసి తర్వాత ప్రూఫ్ల కోసం ఎత్తుక్కునే స్థితిలో అయితే మేము లేవు సార్. ఫస్ట్ ఏంటంటే మనం ఏదైనా ఒక పకడ్బందీగా ప్రాపర్ ఇది ఉందంటేనే, ఇప్పుడు ఇక్కడ అందరికీ అరెస్టులు లేట్ అవ్వడానికి కారణం ఏంటి అని అంటే వాళ్ళ మీద ఉన్న ఎవిడెన్సెస్ అన్ని గ్యాదర్ చేసుకునే పనిలో ఉన్నారు. అందుకే ఇప్పుడు ఈ పోసాని కృష్ణమౌళి గారు వచ్చి క్షమాపణ చెప్పడం కావచ్చు, లేదు అంటే ఆర్జీవి ఎన్ని రోజులు దాంకొని తర్వాత ఫైనల్ గా ఇది బెయిల్ అన్ని వచ్చిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడటం కావచ్చు. వీళ్ళందరూ ఏంటంటే మనం టైం ఇస్తున్నాము అని అంటే అది మన చేతకాంతనం అయితే కాదండి. అది కేవలం ఏంటంటే మనం చట్టాలని న్యాయాలని గౌరవిస్తున్నాము, దాంతో పాటుగా మనం అడ్డగోలుగా అరెస్టులు చేయట్లేదు. ప్రతి ఒక్కరికి వారి వ్యక్తి స్వేచ్ఛ ఉంది కాబట్టి మనం కొంచెం చూసి చూడనట్లుగా వెళ్తున్నాము. అదొక్కటే అక్కడ వీరికి మనకి మైనస్ అయింది, వాళ్ళకి రిలీఫ్లు తెచ్చుకునే దాంట్లో ఇదే.